హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ షేక్ తస్నీమ్ సందాని అండి. ఇవాళ నేనైతే మా పాప బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఫిబ్రవరి 9th అయితే మా పాప బర్త్డే అయ్యిందండి. ఆ రోజు సండే వచ్చింది. ఇంకా సాటర్డే రోజే మేము అల్లం వెల్లుల్లి ఇవన్నీ అయితే తెచ్చుకొని ఒలుచుకున్నామండి. అంటే 40 kgs బిర్యానీ అయితే చేసాము. దానికైతే 8 kg అల్లం, 4 kg వెల్లుల్లి అయితే తీసుకొచ్చి సాటర్డే రోజే అన్నీ ఒలుచుకున్నామండి. అంటే రొయ్యల ఫ్రై కూడా పెట్టుకున్నాము. అది ఇంకా ఈ మసాలాలు ఒలుచుకొని అయిపోయాక భోజనాలు చేసి ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేసుకున్నాము. ఒకవైపు ఏమో మా పాపకి మెహందీ అయితే పెడుతున్నారు. అంటే రొయ్యలు అక్కడే పైన తొక్క అనేది తీసేశారు, కానీ దాని లోపల బ్లాక్ కలర్ది నరం అయితే ఉండిద్ది కదా, అదైతే ఇంటికి వచ్చాక మనం క్లీన్ చేసుకున్నాం. అప్పటికే 7:30 అయిపోయింది. ఇంకా దాన్ని స్టవ్ మీద పెడితే దాంట్లో కొంచెం నీసు వాటర్ వచ్చింది కదా, అవన్నీ పారబోసేసి అయితే పక్కన పెట్టుకున్నాము. ఇంకా నైట్లో ఏమో మా ఆయనేమో పుదీనా, కొత్తిమీర, గోంగూర అవైతే తీసుకురావడానికి అయితే గుంటూరు వెళ్ళారు. స్వీట్ కోసమని మాల్పూరి స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అవి పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన వచ్చాక అవైతే పుదీనా, కొత్తిమీర అవన్నీ అయితే కొంచెం తడి క్లాత్లో అయితే కప్పాలి. ఆయన వచ్చే వరకు ఎట్లాగో ఖాళీగా ఉన్నాం, కానీ మా పాపకు పెట్టిన మెహందీ మిగిలి ఉంటే మేము పెట్టుకున్నాము. ఇదిగోండి రొయ్యలు అయితే ఆ వాటర్ పోయినాక కొంచెం ఉడకపెట్టుకొని పెట్టేసుకున్నాం, మార్నింగ్కి ఫ్రై చేసేద్దామని. ఇంకా అప్పటికి మా ఆయన వచ్చేటప్పటికి నైట్ 1 అయిందండి. అప్పుడు నేను మా ఆడబిడ్డ ఒక్కొక్క హ్యాండ్కి అయితే మెహందీ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఆయన వచ్చాక ఇంకా తడి క్లాత్లో ఇవన్నీ లీఫీ పుదీనా, కొత్తిమీర, గోంగూర ఇవన్నీ పెట్టేసేసి ఇంకా పండుకున్నామండి. అలాగా మళ్ళీ పొద్దున్నే 4కి లేసాము. 4కి లేచి పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాము. అంటే ఇది మా పాపది 9th ఇయర్ వచ్చిందండి. అంటే తనకి ఫస్ట్ బర్త్డే అయితే చేసాము, తనకి గుర్తులేదు అసలు. ఇంకేమో నాకు ఏ ఫంక్షన్ చేయలేదు అంటుంటేను. అంటే మా బాబుకి కొంచెం ఒడుగులు ఫంక్షన్ చేసుకున్నామండి బాగా గ్రాండ్గా. ఇప్పుడు తనకి ఏం చేయలేదు అని అంటుంటేను ఇంకా వాళ్ళ డాడీ ఏమో సరే ఇది చేసేద్దాంలే అని ఇప్పుడు ఫిబ్రవరి 9th 9 years వచ్చినాయి. అందుకని ఈ ఇయర్ అయితే చేసేసాము. ఎందుకండి అవన్నీ అయితే ఒలుచుకున్నాము, పుదీనా, కొత్తిమీర, గోంగూర అన్నీ. ఇంకా ఒలుచుకునేటప్పటికే 6 అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళేసి అల్లం, వెల్లుల్లి అవన్నీ కడిగేసి గ్రైండర్కి అయితే ఇచ్చేసాము. కొబ్బరి మసాలా కూడా కావాలి కదా, కొబ్బరికాయలు కూడా కొట్టేసి అవి కూడా పంపించేసాం గ్రైండర్కి. ఇంక ఇక్కడ పుదీనా, కొత్తిమీర అయితే మా అమ్మ అయితే వాష్ చేసేసి జల్లెడ బుట్ట ఉండేది కదండి, దాంట్లో అయితే వేసేస్తుంది. పొద్దున్నే చూసారు కదా నేచర్, పల్లెటూరి నేచర్ ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. అంటే మా ఇంటి చుట్టూరా పొలాలే, అన్ని ఓపెన్ ప్లేసెసే. ఇదిగోండి మా గార్డెన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, మా గార్డెను అదైతే మా గార్డెన్ అండి. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఏమో మా పిల్లల స్కూల్. అంటే వైట్ బిల్డింగ్ కదా, అటు కలర్స్ బిల్డింగ్ ఉంది కదా, అది మా పిల్లల స్కూలు. దాని ఎదురుగా అయితే చేసుకుంటున్నామండి ఫంక్షన్. దాని ఎదురు అయితే కొంచెం ప్లేస్ ఉంది మాది, అక్కడైతే ఫంక్షన్ చేస్తున్నాం. ఇక్కడంటే మా కింద చూసారు కండి, మేము ఫ్లోరింగ్ లాగున్నాము. అంత అయితే ఇక్కడ ఉండడానికి కట్టెలు పొయ్యి పెట్టి వండాలి కదా, అదేమో ఫ్లోరింగ్ పగిలిపోతుంది. అందుకోసమని అక్కడికి వెళ్ళి అయితే వండుతున్నాము. మా పిల్లలు అయితే పొద్దున్న లెగ్సి ఫోన్ చూస్తున్నారు. అసలు ఫోన్ చూడరు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ అత్త వాళ్ళందరూ ఉన్నారు కదా, ఫోన్ చూస్తున్నారు. ఇదిగోండి ఈ స్వీట్సేనండి, రాత్రి మా ఆయన తెచ్చింది. ఆ స్వీట్స్ చుట్టూ లక్ష్మణ్ రేఖ అయితే గీసి పెట్టేసాము, మళ్ళీ చీమలు పడతాయి కదా. ఇంకా అవన్నీ అయిపోయాక కిందకు వచ్చేసేసి రొయ్యల ఫ్రై అయితే ఇక్కడ చేస్తున్నామండి. గ్యాస్ స్టవ్ మీద కదా రొయ్యల ఫ్రై ఇక్కడ చేసి మిగతావి అక్కడ చేసేస్తాము. ఉల్లిపాయలు, సొరకాయలు ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నారు ఒక సైడ్ ఏమో రొయ్యలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నారు. అందరం ఒక్కొక్క పని అయితే చేసుకుంటామండి, షేర్ చేసుకుంటూ చేసేసుకుంటాము. వంట మాస్టర్ని అయితే ఎవరిని పెట్టుకోమండి. ఇంకా పెద్ద ఫంక్షన్ అయితే పెట్టుకుంటాం. ఇప్పటికైతే ఒక 200 మెంబర్స్ని అయితే పిలుచుకొని చేసేసుకున్నాము. దానికైతే ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేస్తుంది కదండి మా ఆడబిడ్డే అన్నీ అంత వంట అయితే చేసిద్ది. అంటే చెప్తూ ఉండిద్ది, కలిపేవాళ్ళు కలుపుతూ ఉంటారు, అన్నీ వేసేవి మాత్రం తను వేస్తూ ఉండిద్ది. ఇంకా అన్నీ కట్ చేసి అన్నీ ఇస్తూ ఉంటే తను చేసేసుకుంటూ ఉండిద్దండి. ఇంకా రొయ్యలు అయితే ఫ్రై చేసేస్తుంది. రొయ్యలు ఫ్రై చేసేదాక ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మా పిల్లలు లెగిసి ఆడుకుంటున్నారు కింద. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. ఇవన్నీ కట్ చేసేసుకొని ఒకేసారి ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకొని టిఫిన్స్ చేసేసుకొని అక్కడికైతే వెళ్ళిపోతాం. రొయ్యలు అయితే
అంటే 24 కేజీస్ అండి. త్రీ ట్రిప్స్గా వేసి కొంచెం కొంచెం ఫ్రై చేసాము. ఫ్రై చేసి తర్వాత అన్నీ బాండీలో వేసేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేశాక ఈ పచ్చిమిర్చి అయితే వేసుకున్నామండి. ఇంకా కొంచెం కొంచెం ఫ్రై చేసినవి అయితే మేమే కలుపుకున్నాము. ఇంకా అంత అయితే కలపడం కొంచెం హెవీగా ఉండిద్దిగా కలపడానికి, అందుకని మా పెద్దన్నయ్య అయితే వచ్చి కలుపుతున్నారు. మా పెద్దన్నయ్య అంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అండి. ఆయన అయితే వచ్చి కలుపుతున్నారు. ఇంకొకటి అయితే మేము వేసుకుంటూ ఉన్నాము. పచ్చిమిర్చి వేసాక కరివేపాకు అయితే వేసాము. పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ మాత్రం బాగా వచ్చిద్దండి దీంట్లో, అది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా నిమ్మరసం అయితే తీస్తున్నారు మా హస్బెండ్. ఇంకా దీంట్లో ఏమో ఫిష్ ఫ్రై మసాలా ఉండిద్ది కదండి, ఆ ఫిష్ ఫ్రై మసాలా అయితే వేసుకున్నాము. ఫిష్ ఫ్రై మసాలా, ధనియాల పొడి, గరం మసాలా అండి. ఈ 3 అయితే వేసేసుకొని కొంచెం ఒక 1-2 మినిట్ ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. ఉప్పు పసుపు అయితేనండి మేము రాత్రి ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, దాంట్లోనే ఉప్పు పసుపు వేసేసి ఆ నీసు వాటర్ తీసేసి పెట్టేసాము. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, నిమ్మరసం అయితే కొత్తిమీర ముందే వేసామండి. ఆ క్లిప్ అయితే తీయలేదు, మిస్ అయింది. ఇంకా కొత్తిమీర కూడా వేసేసాక ఇంకా ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రైని ఇక్కడే పక్కన పెట్టేసేసి, అంటే చల్లారాలి కదా, అది వేడిగా అయితే మూత అయితే వేయకూడదు, దాని మీద అయితే క్లాత్ కప్పేసేసి ఇంకా అక్కడ వంట చేసే చోటుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే 3 పొయ్యిలు అయితే పెట్టేశారండి. ఒకటేమో కలియా, ఒకటేమో మటన్ కర్రీ, ఇంకోటేమో చికెన్ బిర్యానీ. రొయ్యలు ఫ్రై చేసాం కదండి, ఆ గ్యాస్ స్టవ్ ఇక్కడ తీసుకొచ్చి దాని మీద గోంగూర అయితే పెట్టేసాము. ఇటు గోంగూర ఉడుకుతుంది. ఇదైతే కలియా అండి, సాంబార్ అంటారు, మాలో కలియా అంటారు. అదైతే ఇటు కూరగాయలన్నీ మగ్గిస్తుంది. కూరగాయలన్నీ మగ్గుతూ ఉంటాయి ఆలోపు. ఇటేమో గోంగూర ఇటు ఉడుకుతుంది కదా, దాంట్లో కొంచెం ధనియా పొడి అని కొంచెం గరం మసాలా వేసుకుంటున్నామండి. వేసుకొని అది కూడా కాసేపు ఉడికితే అదైతే రెడీ అయిపోయిద్దండి. అటు సైడ్ ఏమో ఇంకా 3 పొయ్యిలు కట్టెల పొయ్యిలు పెట్టాం కదా, అటు సైడ్ ఏమో అవైతే రెడీ చేసుకుంటూ ఉన్నారండి. కలియా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడేమో మటన్ కూడా వేసేసారండి. మటన్ అంటే ఫస్ట్ మటన్ అయితే ఉడకాలి కదా కర్రీ కన్నా, అదే ఉప్పు పసుపు వాటర్ వేసేసి మటన్ అయితే ఉడికిస్తారండి బాగా. 30 కేజీస్ అండి మటను. అవైతే కలుపుతున్నారు. కలిపి దాని మీద మూత పెట్టేస్తే అదేమో ఉడుకుతూ ఉండిద్ది. నెక్స్ట్ ఇంకోటి బిర్యానీ కోసం పెట్టాలని ఆ పొయ్యి అయితే అంటించారు. అది కొంచెం కాలాలి కదా కర్రలో, కాలాక అప్పుడు ఆ బిర్యానీ దబ్రా కూడా పెట్టేస్తారండి. అంతలోకి మటన్ కూడా ఉడుకుతూ ఉండిద్ది, కొంచెం టైం పట్టిద్దిగా మటన్ ఉడికేటప్పటికి. ఇంకా చికెన్ బిర్యానీ అంటే అచ్చంగా చికెన్ బిర్యానీ కాదండి, దాంట్లో జస్ట్ కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం చికెన్ అయితే కొంచెం వేస్తున్నా. ఇదిగోండి ఈ చికెన్ అయితే ఇంతే వేస్తున్నాము. మామూలుగా చికెన్ బిర్యానీ అయితే 40 కేజీస్ రైస్కి ఒక 40 కేజీస్ చికెన్ అయితే వేసుకుంటామండి. జస్ట్ కొంచెం చికెన్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుండిద్దని జస్ట్ 10 కేజీస్ అయితే వేసుకున్నామండి. అటు సైడ్ అయితే కలియా అయితే రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ ఏమో మటన్ అయితే ఉడుకుతూ ఉందండి. ఆ మటన్ కొంచెం మెత్తపడినాక ఇంకా మిగతా దాంట్లో వేసేవన్నీ వేసేసుకుంటామండి. అట్లా ఉడుకుతూ ఉంది. ఇంకా వంట మాస్టర్ ఎవ్వరు లేరండి, మాకు మేమే చేసుకుంటాం. అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి దీంట్లో దాల్చా శనగపప్పు ఉడికిచ్చి పేస్ట్ చేసి వేసేసామండి. దీంట్లో అది చింతపండు గుజ్జు, శనగపప్పు పేస్ట్ ఆ 2 వేసేసి ఇంకా దానికి చిక్కదనం సరిపడా వాటర్ వేసేసి అవి పెట్టేస్తే అది ఉడికిద్దండి. మనం చిక్కదనం టేస్ట్ చూసుకొని ఉడికించుకోవాల్సిందే. ఆ ముందు కనిపించింది కదండి బిల్డింగ్, అదేనండి మా పాప వాళ్ళ స్కూలు. ఇదిగోండి ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మసాలాలు అవన్నీ ఫ్రై చేసేసారండి. నేనైతే వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. ఇంకా లాస్ట్లో పెరిగేసేస్తున్నారు. పెరిగేసేసినాక వాటర్ వేసేయడమే. అంటే వాటర్ అయితే కొలత ఉండిద్దండి, ఎంత బియ్యం వేసామో వాటర్ అంత కొలత ఉండిద్ది, ఆ కొలత ప్రకారమే వేసుకోవాలి. ఇంకా పెరుగు కూడా వేసేసారు. పెరుగు వేసేసాక ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ అయితే
వేసేస్తారు. కాసేపు ఇంకా కొంచెం మగ్గినాక మొత్తం మసాలాలు అయితే మొత్తం మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అయితే ఎంత టేస్ట్ వచ్చిందండి. ఇక్కడ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా చిన్న వాటిలో వేసుకొని పప్పు గుత్తితో అయితే ఎనిపేస్తున్నాము. మేమిద్దరం కూర్చొని, నేను మా రెండో ఆడబిడ్డ మేమిద్దరం కూర్చొని అదైతే ఎనిపేస్తున్నాము. ఇటు సైడ్ ఏమో మటన్ అయితే రెడీ అవుతూ ఉందండి. మటన్ అయితే చాలా స్లో అండి. అంటే అది ఎక్కువ కదా, బాగా ఉడకాలి కదా, మళ్ళీ ఉడకకపోతే బాగోదు. మళ్ళీ చికెన్ అయితే ఫాస్ట్గా ఉడికిపోయిద్ది, మటన్ ఉడకదుగా అంత ఫాస్ట్గా. ఇటేమో దాల్చా మరుగుతుంది, అటేమో మటన్ ఉడుకుతుంది, అటేమో చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకా అది ఎసరు రావాలండి. ఎసరు వచ్చాక బియ్యం వేసేస్తారు. అంతలోకి బియ్యం జల్లెడ బుట్టలో అయితే పెట్టేస్తారు. జల్లెడ బుట్టలో పెట్టినాక వాటర్ అంతా దిగిపోవాలి. వాటర్ దిగకపోతే మళ్ళీ ఆ బియ్యంలో వాటర్ ఉండిద్ది కదా, దీంట్లో మనం వాటర్ వేసాము, పలావ్ అయితే బాగా పొడి పొడిలాడదు, మెత్తగా వచ్చేసిద్ది. ఇప్పుడు మటన్ అయితే ఉడికిపోయిందండి. దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసిస్తున్నారు. 4.5 kg ఆయిల్ అయితే పట్టిందండి. మటన్ 30 kgs అనుకుంటానండి. దానికైతే 4.5 kg ఆయిల్ అయితే వేసేసారు. ఆయిల్ వేసేసాక ఇంకా మిగతావి అయితే వేసేస్తారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేస్తాము. 4.5 వేసారండి. ఇప్పుడు లాస్ట్లో హాఫ్ ప్యాకెట్ వేసారు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తామండి. మసాలాలు అనేది బాగా పడితేనేనండి, దానికి తగినంత పడితేనే మసాలాలు అనేది బాగా టేస్ట్ వస్తాయి. ఎందుకంటే మసాలాలు వేసేసారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడేమో చికెన్ అయితే మటన్ అయితే ఉడుకుతూ ఉందండి. మటన్ కాదండి ఇది, అది మటన్ కాదు, చికెన్ బిర్యానీ. ఇది ఎసరైతే వచ్చిందండి. నేను మటన్ అనుకున్నాను. చికెన్ బిర్యానీ ఎసరైతే వచ్చింది. దాంట్లో బియ్యం వేయాలి. ఇంతలోకి మటన్లో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాంట్లో దాల్చిన చెక్క పొడి అయితే వేసిందండి మాడిబిడ్డ. దాల్చిన చెక్క పొడి తర్వాత కారం వేసింది. ఉప్పు పసుపు అయితే మేము ఉడకబెట్టేటప్పుడే వేసేసాం కదండి, ఇంకా టేస్ట్ చూసేసుకొని తర్వాత వేసేసుకోవాలి. ఇప్పుడైతే కారం వేసేస్తుంది. కారం వేసేసి దాని తర్వాత దాంట్లో అయితే వాటర్ వేసేసిద్దండి. వాటర్ వేసేసి ఉడకాలి కాసేపు. మసాలాలు వేసాం కదా, మసాలాలు పచ్చివాసన పోయేదాకా ఉడకాలి. ఇంకా మన గ్రేవీ ఎంత కావాలో, ఎంత చిక్కదనం కావాలో గ్రేవీ చూసుకొని వాటర్ వేసుకొని, అండ్ ఇంకా గ్రేవీ కన్నా కొంచెం పల్చగా వాటర్ వేసుకుంటే అది ఉడికాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత సరిపడా అయితే వచ్చిద్దండి. ఇదిగోండి, ఇటైతే ఇంకా చికెన్ బిర్యానీలో అయితే రైస్ అయితే వేసేసారు. అటు ఆ వీడియో తీస్తున్నారు కదా, అటు కుదరలే. ఇంకా దాంట్లో చికెన్ బిర్యానీ రైస్ వేసేసాక మళ్ళీ మటన్లో అయితే వాటర్ వేసేసారు. ఇదైతే ఉడుకుతూ ఉందండి. ఇంకా ఇవైతే ఉడికిపోయిద్ది. ఇంకా కొత్తిమీర వేసేసి దింపేసేసుకోవడమే ఉడికినాక. ఇంకా వంటల్లోకి అయితే అట్లా అయిపోయిందండి. ఇంకా భోజనాలు అయితే అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసేసి కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నామండి. అసలు వీడియో అయితే సరిగ్గా తీయడానికి అయితే కుదరలేదండి. అంటే హడావుడిగా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కదా, హడావుడిగా చేసుకునేటప్పటికి వీడియోస్ అయితే తీయడం కుదరలేదు. ఇంకా మా పాప డ్రెస్ కూడా అది కాదండి, లాంగ్ ఫ్రాక్ అయితే వేసేసుకుంది గ్రీన్ కలర్. దాని మీద ఒక్క ఫోటో కూడా దిగల, ఒక వీడియో కూడా లేదండి. అసలు హడావుడిలో తను తిరగడమే సరిపోయింది, అటు ఇటు పిల్లలతో ఆడుకుంటూ. ఎందుకండి బర్త్డే పార్టీ అయిపోయాక మా ఇల్లు చూడండి ఎలా ఉందో. అది సర్దుకోవడానికి అయితే 2 days పట్టిందండి, క్లీన్ చేసుకోవడానికి. అందుకోసం ఇంకా నాకు వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం 2 days లేట్ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడైతే ఆ స్నో స్ప్రే ఉండేది కదా, అది కొట్టాక తన ఫేస్ ఎలా ఉందో చూడండి. అందుకని అదొక ఫోటో అయితే తీయించాను. ఇంకా చుట్టాలందరూ వెళ్ళిపోయాక ఇంకా పిల్లలైతే అదంతా డెకరేషన్ అదంతా తీసేసి క్లీన్ చేసేసినాక పిల్లలైతే హాల్లో లైట్ ఆఫ్ చేసేసి సీలింగ్ లైట్స్ ఉంటాయి కదా, అవి పాటలు పెట్టుకొని అయితే వాళ్ళైతే డ్యాన్సులు చేస్తున్నారండి. ఇంకా వాళ్ళ ఇష్టము. ఆ లాంగ్ ఫ్రాక్ అయితే గుచ్చుకుంటుందండి. కేక్ కటింగ్ చేసే వరకు కూడా పెట్టుకోలేదండి మా పాప. అదైతే తీసేసి ఇదైతే మెత్తగా ఉందని ఇదైతే వేసేసి ఇంకా ఆడుకుంటున్నారండి. లైట్స్, సాంగ్స్ అవన్నీ పెట్టుకొని. ఇదండి ఇవాల్టి మా పాప బర్త్డే వ్లాగ్ అయితే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఈ వీడియోస్ ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవైతే మా పాపకు వచ్చిన గిఫ్ట్స్, అవన్నీ తీసుకొని ఫొటోస్ అయితే దిగుతూ ఉందండి. ఇంకా అంటే వీడియోస్, ఆ గిఫ్ట్స్ అయితే వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ ఆ పిల్లలు కదా యాంగ్జైటీతో అప్పటికప్పుడే ఓపెన్ చేసేసారు గిఫ్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.